చూసుకున్నట్లయితే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈస్ 15 ఇయర్స్. అవుట్ ఆఫ్ దిస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఈస్ 14 ఇయర్స్ అండ్ దట్ ఆఫ్ అదర్ 9 స్టూడెంట్స్ ఈస్ 16 ఇయర్స్. దెన్ ద ఏజ్ ఆఫ్ 15th స్టూడెంట్ ఈజ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 15 స్టూడెంట్స్ క్లాస్లో యావరేజ్ ఏజ్ ఇచ్చాడు. అయితే టోటల్ ఏజ్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఏమవుతుంది, 15 × 15 కదా. సో ఈ వాల్యూ 225 అవుతుంది. అలాగే 5 స్టూడెంట్స్ అంటే ఫస్ట్ 5 స్టూడెంట్స్ టోటల్ ఏజ్ ఇది ఈక్వల్ టు 5 × 14 అనమాట. ఇది 70 అవుతుంది. అలాగే నెక్స్ట్ 9 స్టూడెంట్స్ టోటల్ ఏజ్ ఏమవుతుంది, 9 × 16 అనమాట. ఇది 126 అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 15th స్టూడెంట్ ఏజ్ కావాలి అనుకుంటే ఇక్కడ చూసుకున్నట్టు 5 స్టూడెంట్స్ టోటల్ ఏజ్, 9 స్టూడెంట్స్ టోటల్ ఏజ్ తెలుసు అనమాట. 5 + 9 ఎంత, 14 స్టూడెంట్స్ టోటల్ ఏజ్ వస్తుంది ఇక్కడ. అయితే 15th స్టూడెంట్ కావాలి అనుకుంటే ఈ 15 స్టూడెంట్స్ టోటల్ ఏజ్లోంచి ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అనమాట. 225 - 70 + 126 అనమాట. సో 225 - 196. సో ఇది వచ్చేసి మనకి 29 ఇయర్స్ అవుతుంది అనమాట 15th స్టూడెంట్ టోటల్ ఏజ్. సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఈజ్ 10.9 ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 నెంబర్స్ ఈజ్ 10.5 అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 6 నెంబర్స్ ఈజ్ 11.4 దెన్ ద మిడిల్ నెంబర్ ఈజ్ అన్నాడు అనమాట. అయితే ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆన్సర్ రేపు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.